హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అట్లానే శనగపిండి కూరకి పోపులు వేసుకుంటున్నాము. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, ఇట్లానే కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఆలు వేసుకోవాలి. తగినంత వేసుకుందాము. దీంట్లో ఇంకా కారం అలాంటివి వేయకూడదు, పసుపు ఒకటే వేయాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అట్లనే కొద్ది పసుపు వేసి అటు ఇటు కలిపేసుకోవాలి. అలానే వాటర్ పోసుకోవాలి. అది మసలాలి మంచిగా. మసలిన తర్వాత శనగపిండి, కలిపిన శనగపిండి ఉంది కదా, అది వేసుకోవాలన్నమాట. ఇది కలిపిన శనగపిండి ఉంది కదండి, అదైతే నీళ్ళు మసిలిన తర్వాత వేసాను, మర్చిపోయాను నేను వీడియో తీయడం. ఇదైతే మంచిగా ఉడకాలి, కుత్తుకుత అని ఉడికితే అప్పుడు చట్నీ అయిపోయినట్టే. బాగా నీళ్ళు మసిలిన తర్వాత కలిపిన శనగపిండి వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది పూరికి కర్రీ. పూరి వేస్తున్నానండి. చట్నీ అయిపోయింది కదా, ఇంకా పూరి కాల్స్తున్నాను అనమాట. తమ్ముడు వచ్చి వెళ్ళాడు, వాడికి పూరి పెట్టేసి టిఫిన్ చేశాడు. ఇక్కడైతే పూరి చూడండి ఎంత బాగా పొంగుతుందో. చాలా సంవత్సరాల తర్వాత మా తమ్ముడు నేను కలిసామన్నమాట. ఇంకా అందుకని వాడికి టిఫిన్ చేసి పెట్టాను. పూరి చేశానమాట. పూరి ఇంకా అదే శనగపిండి కూర చాలా బాగుంటుంది కదా, ఇంకా వాడు ఇష్టంగా తింటాడనమాట. వాడికి కూడా ఇష్టమే, అందుకని ఇంక పూరి చేసి పెట్టాను. తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను చేసుకుంటున్నాను అనమాట. మా వారు కూడా తినేసి వెళ్ళిపోయినారు. మా బాబు ఎగ్జామ్స్కి వెళ్ళాడు, రావాలి. వస్తే వాడికి కూడా చేసి పెట్టాలి. ఫ్రెష్గా చేసి పెడతాను వాడికి కూడా అని. చూడండి ఎంత బాగా పొంగిందో పూరి. బయట కొనుక్కుంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంట్లో తింటేనే బాగుంటుంది. నాకు ఇష్టం కూడా ఇంట్లో తినాలంటే, ఇంట్లో చేసుకొని తింటే. చూడండి ఎంత బెలూన్ లాగా పొంగింది పూరి. పూరి చేసుకున్నప్పుడు ఇక ఇట్లా స్లోగా ఇట్లా అంటే పూరి పొంగుతుంది. ఇట్లా స్లోగా అనాలి. కొంచెం తిక్కగా చేసుకోవాలి, మరీ అంత తిక్కగా కాదు. కొంచెం తిక్కగా చేసుకుంటే పూరి పొంగుతుంది అనమాట. మరి పల్చగా కాకుండా చపాతీలాగా.